హాయ్ వెల్కమ్ టు అనూస్ క్రియేషన్. ఈరోజు మనం ఒక రియల్ స్టోరీ చూద్దాం. కరోనా కాలంలో కరుణ. జీవితం మరణం సృష్టికర్త చేతిలో ఉంటాయి, కానీ ఆ రెండింటి మధ్యలో మనం ఎలా జీవిస్తాం అనేది మాత్రం మనం ఎంచుకున్న వాటిపై ఆధారపడి ఉంటుంది. 24 మార్చ్ 2020న దక్షిణ భారతదేశంలోని మదురై నగరంలో కరోనా కారణంగా లాక్డౌన్ ప్రకటించబడింది. మదురైలో నివసిస్తున్న వలసదారులు తమిళనాడులోని తమ గ్రామాలకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. అదంతా చాలా వేగంగా, చాలా అకస్మాత్తుగా జరిగింది. ఆ కరోనా కాలానికి మనమంతా సాక్షులమే. చాలామంది పేద కూలీలు తమ గ్రామాలకు తిరిగి వస్తున్నారు. వారిలో చాలామందికి కాళ్లకు చెప్పులు లేవు. వారి వంటి మీద పాత బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. ఇది చాలా విచారకరమైన, దయనీయమైన పరిస్థితి. ఈ దృశ్యం మదురైలో నివసించే నేత్ర అనే ఒక అమ్మాయి హృదయాన్ని కదిలించింది. చాలామంది కష్టాల్లో కూరుకుపోవడం చూసి ఆమెకు రాత్రంతా నిద్ర కూడా పట్టని పరిస్థితి ఏర్పడింది. ఇంతమంది కష్టాలను తగ్గించడానికి తను ఏమీ చేయగలదా అని ఆమె ఆలోచిస్తూనే ఉంది. ఆ ఆలోచనలతోనే తండ్రి దగ్గరకు వెళ్ళింది. ఆమె తండ్రి శ్రీ సి మోహన్ క్షౌరశాలలో పనిచేసేవాడు. అతను ఈ పని ద్వారా పెద్దగా సంపాదించలేదు. కానీ ఎన్నో ఏళ్లుగా రాత్రిపగలు కష్టపడి కూతురి చదువు కోసం 5 లక్షల రూపాయలు చాలా కష్టం మీద పొదుపు చేశాడు. యూపీఎస్సీ పరీక్షలకు హాజరు కావాలనేది తన కుమార్తె కల. నేత్ర తన చదువుల కోసం ఉంచిన ఆ డబ్బును ఆ పేద వలస ప్రజలకు సహాయం చేయడానికి వినియోగించమని తన తండ్రిని కోరింది. కూతురికి ఎలా సమాధానం చెప్పాలో ఆ తండ్రికి తెలియలేదు. బరువెక్కిన హృదయంతో, అందరినీ ఆదుకోవడానికి మన దగ్గర అంత డబ్బు లేదమ్మా. నీ చదువుల కోసం మనం కూడబెట్టిన ఈ చిన్న మొత్తం కూడా ఖర్చు పెట్టేస్తే నీ చదువుకి ఇంకా డబ్బు ఎక్కడి నుండి తీసుకురాగలను అని అన్నాడు. కూతురు వెంటనే ఇలా సమాధానం చెప్పింది. దయచేసి దాని గురించి చింతించకండి. అదంతా భగవంతునికి వదిలేయండి. మీరు నా చదువుల కోసం పొదుపు చేసిన డబ్బును ఈ పేదలకు సహాయం చేయడానికి ఉపయోగించుదాం. పేదలకు సహాయం చేయాలనే నేత్ర యొక్క నిజమైన ఆకాంక్ష ఆమె తండ్రి హృదయాన్ని తాకింది. ఆమె అభ్యర్థనను తిరస్కరించలేకపోయాడు. ఆపై నేత్ర తన చుట్టుప్రక్కల వారందరినీ కలిసి ఒక సంఘంగా ఏర్పాటు చేసింది. వీరంతా కలిసి ఆహార ప్యాకెట్లను తయారు చేసి ఆ పేదలకు ఆహారం, బట్టలు, ఇలా అన్ని అవసరాలను అందించారు. ఈ హృదయపూర్వక ప్రయత్నం చాలామంది హృదయాలను చేరుకుంది. ఇది ప్రతి ప్రదేశంలో, ప్రతి ఇంట్లో ప్రతిధ్వనించింది. ఈ గొప్ప కార్యం యొక్క ప్రతిధ్వనులు వార్తాపత్రికలను, వాటి ద్వారా చాలామంది ప్రజలకు, మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి కూడా చేరాయి. దీనికి ఆయన ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. తన మన్ కీ బాత్ అనే కార్యక్రమంలో నేత్ర గురించి మాట్లాడాడు. ఆ చిన్నారి తన చదువు కోసం సేకరించిన డబ్బునంతా పేదల కోసం ఎటువంటి స్వార్థం లేకుండా ఎలా ఖర్చు చేసిందో చెప్పారు. ఈ విషయం ఐక్యరాజ్య సమితికి కూడా చేరింది. UNADAP పేదల కోసం గుడ్ విల్ అంబాసిడర్గా నేత్రను ఎన్నుకుంది. ఇదంతా జరిగిన తర్వాత నేత్రతో మాట్లాడినప్పుడు మొదట్లో ఏం జరుగుతుందో తెలియదు. పేదలకు సహాయం చేయడం మాత్రమే మా ఉద్దేశం. ఇప్పుడు ఈ ప్రశంసలు, గుర్తింపు ప్రజలకు సేవ చేయడానికి నాలో కొత్త శక్తిని నింపాయి అని చెప్పింది. ఔత్సాహిక పౌర సేవకురాలిగా ఐక్యరాజ్య సమితి ఫోరంలో పేదరిక నిర్మూలనపై ప్రపంచాన్ని ఉద్దేశించి ప్రసంగించడం గౌరవంగా భావిస్తున్నానని ఆమె తెలిపింది. నేత్రకు తన విద్యాభ్యాసాన్ని మొత్తం తమిళనాడు ప్రభుత్వం ఉచితంగా అందించింది. నేత్ర తన హృదయాన్ని అనుసరించినప్పుడు ఆమె వేలాది మంది హృదయాలను గెలుచుకుంది. అలాంటి పిల్లల గురించి ఆమె తల్లిదండ్రులే కాదు, దేశం, ప్రపంచం అంతా గర్వపడుతుంది. బహుశా భగవంతుడు కూడా గర్వపడతాడు. హార్ట్ఫుల్నెస్ అంటే హృదయాన్ని, స్వరాన్ని అనుసరించడం. మనం హృదయాన్ని వినకపోవడమే అనేక సమస్యలకు మూలం. హృదయం ద్వారానే మనమందరం అనుసంధానం అయి ఉంటాం. దాజీ. హార్ట్ఫుల్నెస్ ధ్యానం.